జగన్ గారు కారు కింద పడ్డారు సింగయ్య గారు అనేటువంటిది పదే పదే ప్రచారాలు చేసి ఏదో ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక మాట అడిగాం. సరే అదే అలా ఉంచండి, అది ఎంక్వైరీ జరుగుతుంది, కేసు నడుస్తామని. మరి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి గోదావరి పుష్కరాల్లో 29 మంది మరి చనిపోవడం జరిగింది. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంటరీ తీస్తున్నటువంటి సందర్భంలో, ఆయనకు సంబంధించినటువంటి పబ్లిసిటీ కోసం తీసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా గేట్స్ ఓపెన్ చేయడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాట్లు 29 మంది చనిపోతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటండి? ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయి సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి వీడియోలు కూడా డిలీట్ చేయడం జరిగింది. ఆయన మీద కేసు రానియకుండడానికి అవన్నీ చూసి ఎక్కడైతే ఆయన బాధ్యత అంటే అదే కదండి. ఇప్పుడు ఎంక్వైరీలో ఏమి జరిగినా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసిన చరిత్ర, ధ్వంసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి పరిస్థితుల్లో దీన్ని కూడా అదేవిధంగా సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం జరిగింది. మరి కందుకూరులో చూస్తే 8 మంది చనిపోయారు. ఒక ఇరుకు రోడ్లో మీటింగ్ పెడితే కాలంలో పడి, అది అది పెడితే చీరల పంపిణీ అని చెప్పి గుంటూరులో పెడితే మరి అక్కడ ఒక 3 మంది చనిపోవడం. ఇంతమంది చనిపోతే ఎవరి మీద కేసులు పెట్టారు, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఈ సంఘటనలో చూస్తే 50 మందిని మరి సింగయ్య గారు ఇంటికి పంపి లోకేష్ గారు పంపించారని చెప్పి మరి 50 మంది తీసుకెళ్లి పేపర్లు తీసుకెళ్లి సంతకాలు. లోకేష్ గారు పంపించారని చెప్పారా? లోకేష్ గారు మనుషులు అని చెప్పారా? మనుషులు అదే ఆయన పంపించారు, నాకు సంబంధం లేదని ఆయన అంటారు కదా. లేదండి, ఆయన మనుషులు అని మేము ఆయన పంపించారు వచ్చాము మేము అని వెళ్ళి మరి ఆవిడని బెదిరించి మరి సంతకాలు పెట్టాలని కోరిన మనలు వాళ్ళు గట్టిగా ఉండబట్టి ఈరోజు సంతకాలు పెట్టకుండా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు అక్కడ బేసికల్గా ఏంటంటే వాళ్ళకు వాస్తవాలు ఏం జరిగింది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టే దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అనేటువంటి మాట వాళ్ళు నమ్మారు కాబట్టి బలంగా వాళ్ళే స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో తీసుకొచ్చి ఇప్పుడు కోపం ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక మనిషి చనిపోతే మరి వాళ్ళు పలానా వ్యక్తి కారణం అని వాళ్ళు ప్రచారం చేస్తున్న వాళ్ళు నమ్మితే వస్తారండి? ఎవరైనా ఎందుకు వస్తారు, ఎందుకు కలుస్తారు? అందుకే నాకు అనుమానం ఏంటంటే ఇప్పుడు ఈ రకంగా కుక్కను పడేసినట్టు పక్కన పడేసారు ఇట్లాంటివి కావాలని స్టేట్మెంట్లు ఇవ్వటం వెనక ఉద్దేశం ఏమేంటిదంటే, వాళ్ళు పనికొట్టుకుని బ్యానర్గా ఇవ్వటం వెనక ఉద్దేశం ఏమేంటిదంటే, ఈ ఉర్దూ మేరీ గారి ప్రకటన ఓవరాల్గా వస్తున్న ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా నెగిటివ్ అయింది, హైకోర్టులో వచ్చిన తీర్పు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినాయి కదా, దాన్ని కవర్ చేయటం కోసం మరీ ఇంత రాస్తున్నారా అని నాకు డౌట్ వస్తుంది. ఒక్కటి సార్, ఇప్పుడు ఈరోజు వాస్తవాల ప్రకారం కేసులు కాదు సార్, సోషల్ మీడియాలో ఏదొచ్చిందో, ఈనాడు పేపర్లో ఏదొచ్చిందో, జ్యోతి పేపర్లో ఏదొచ్చిందో అవి చూసిన తర్వాత మాత్రమే కేసులు వీళ్ళు పెట్టడం జరుగుతుంది. మొట్టమొదట మరి ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి కారుకి సంబంధమే లేదని ఒక ఎస్పీ స్థాయిలో ఇచ్చినటువంటి వ్యక్తి స్టేట్మెంటు ఆ తర్వాత మళ్ళీ 3-4 రోజులు మీరు చెప్పిందంటే వాస్తవం ఉన్నట్టుంది. తెలుగుదేశం పత్రికలు పచ్చి అబద్ధాలు రాసినా వాటిని ఆధారంగా తీసుకునే ఇది కనపడుతుంది. వాళ్ళే జనాన్ని రెచ్చగొడతారు, వాళ్ళే సింపుల్ గా. ఇంకొక మాట, దీనికి ముందు ఇదే సంఘటనకు ముందు జరిగిన ప్రవీణ్ మాస్టర్ పగడాల గారి విషయంలో జరిగిన సంఘటన చంద్రబాబు గారు ఈ పేపర్లో, ఈ టీవీలో పేపర్లో ఏమొచ్చిందండి, ఆయన మోటార్ సైకిల్ మీద వస్తున్నట్టు, ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కడ మందు కొన్నట్టు ఇది ఒక క్రియేట్ చేస్తారు సార్. క్రియేట్ చేసిన తర్వాత ఆఖరికి ఆ కేసుని ఏ విధంగా మరి ఎప్పుడైతే క్రైస్తవుల పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయో ఆ కేసుని నీరుగార్చే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన దానికి మాకు సంబంధం లేదని అప్పుడు ఎస్పీ గారు ఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అట్లా ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తుంది ఆయన బండి మీద పడ్డాడని, ఆడబడ్డాడు ఏడబడ్డాడని, అక్కడ తాగాడని లేదా మందు కొన్నాడు ఏదోదో ప్రచారాలు వచ్చినాయి. మాకు అసలు కేసుకి ప్రభుత్వానికి సంబంధం లేదని ఇచ్చి మళ్ళీ దాన్ని ఆధారంగా తీసుకుని కేసుని క్లోజ్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేస్తారో కేసెస్ అనేటువంటిది. రైట్. ఇక తిలక్ గారు చెప్పండి, వంశీ గారి కేసులో ఇప్పుడు వంశీ గారిని వదిలిపెట్టినట్లయినా ఇంకా ఏమైనా వేధించే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు కోర్టు కొన్ని షరతులు విధించిందండి, అడ్డం పెట్టుకుని ఇంకా వేధించడానికి అవకాశం ఉంది. రెండవది, వంశీ గారి కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ కానీ ఇతర కోర్టులు ఇచ్చిన బెయిల్ మీద కానీ సుప్రీంకోర్టులో అయిపోయింది కాబట్టి ఇంకా ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. కాకపోతే కొత్త కేసులు ఏమైనా పెట్టచ్చు, దానికి ప్రయత్నం చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఇప్పటితో ఆఫ్ చేస్తారని అనుకోవట్లేదు. రైట్.